నా పేరు కీర్తన. మాది దర్భగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. మేము అక్కడి నుంచి నేను డొనామిస్ క్లాస్కి అనేసి ఇక్కడికి వచ్చాను కొంతమంది ద్వారా. ఇక్కడికి వచ్చాక మీరెవరో మీ అంతటికి మీరు రాలేదు, దేవుడే మిమ్మల్ని తీసుకొచ్చాడు అనేసి చెప్పారు. అది నిజం అనేసి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో నేను ఇక్కడికి వచ్చి 50 రోజులు ఇక్కడ ఉన్నానంటే నాకు నిజంగా దేవుడు నిలబెట్టినట్టే. ఎందుకంటే నాకు ఫిట్స్ వచ్చేది. నేను 10 సంవత్సరాలు దాంతో బాధపడ్డాను. అయితే 41 రోజు నేను లెంట్ డేస్ అప్పుడు ఫాస్టింగ్ ఉండి ఒక్కదాన్ని చర్చిలో గడిపాను. ఇక్కడికి వచ్చాక నాకు ఆ ఫిట్స్ వల్ల కొంచెం నాకు బ్రెయిన్ ప్రాబ్లం ఉండి నాకు నిద్ర లేకపోతే అసలు క్లాసులు వినలేను, నాకు చెప్పింది గుర్తుండదు. మామూలుగానే ఈ బ్రెయిన్కి, కంటికి, నోటికి, 4 చేతులకి కూడా నాకు సంబంధం ఉండదు. అయినప్పటికీ నేను దేవుని మీద భారమేసి, అయ్యా నాకైతే ఆసక్తి ఉంది, నేను నీలో జీవించాలనుకుంటున్నాను, ఇంతకాలంలో నా చాలా జీవితం వ్యర్థమైపోయింది అనేసి నేను ఆశపడి ఇక్కడికి వచ్చాను. సో దేవా నీవే ఇంకా నాకు ఆధారం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక 40 రోజులు కాదు, 40 రోజులని వచ్చాము. రేపటితో 50 రోజులు. దేవుడు నన్ను నిజంగా బ్రెయిన్ ప్రాబ్లం ఏమీ లేకోకుండా, ఆ తల తిరక్కోకుండా దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరిచి ఇక్కడ క్లాసులో బలపెట్టాడు. ఇంకొకటి, నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలని చాలా ఆశపడ్డాను. నాకు చాలా ఎప్పటి నుంచి 7 సంవత్సరాల నుంచి నాకు ఆసక్తి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, దేవునిలో నేను బలంగా నిలబడాలనేసి ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడికి వచ్చాక నేను చాలాసార్లు ఇంటి దగ్గర ఫాస్టింగ్ ఉన్నాను, నేను ప్రార్థన చేశాను. అయినప్పటికీ నాకు ఏమీ తెలియలేదు. కానీ ఇక్కడికి వచ్చిన 10 రోజుల్లోపే నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను. మమ్మీ డాడీ చెప్పే క్లాసుల్లో కూడా చాలా నిజంగా బలపడ్డాను. వారి ద్వారా వచ్చిన ప్రవచనాలు అయితేనే, వారు చెప్పే వాక్యాలు అయితేనే నన్ను చాలా ఆత్మీయంగా చాలా బలపెట్టాయి. ఇంకొకటి, అబ్రహాం చార్లెస్ అయ్య గారు, బ్లెస్సింగ్ రాజ్ కుమార్ అయ్య గారు, రవిచంద్ర ప్రసాద్ ఫాస్టర్ గారు కూడా వారు చెప్పిన వాక్యాల్లో కూడా నేను చాలా వరకు బలపడ్డాను. నేను ఒకటే అనుకుంటున్నాను, దేవా ఏదైనప్పటికీ, నా జీవితం ఎలా ఉన్నప్పటికీ నిన్ను మాత్రం నేను విడిచిపెట్టకూడదు, నీ కోసమే జీవించాలనేసి మాత్రం నేను ఫిక్స్ అయ్యాను. దేవుని కొరకు నాలాంటి ఇంకా ఎందరో యవనస్తుల కొరకు నేను నిలబడాలనేసి ఆశపడుతూ ఉన్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే, నా భర్త బాగా తాగేటోడు. నేను 2015లో నేను మారు మనసు పొందినాను. ఒక సంఘ కాబరి వచ్చి నాకు చెప్పిండు, అమ్మా నువ్వు దేవుని నమ్ముకుంటే నీకు సమస్యలు ఉండయి, నీ భర్త తాగుడు మారుతాడు, నీకు ఎలాంటి సమస్యలు ఉండయి అని ఒక సంఘ కాబరి వచ్చి చెప్పిండు. చెప్తే ఇక ఆ రోజు నేను చర్చికి వెళ్ళినాను. 2015లో నేను మారినా, 2016లో మా భర్త మారిండు. తాగుడు అన్నీ మానేసిండు. ఇక అంత దందా ఉండే, గంజాయి బేరం చేసేది, తాగుడు బాగా తాగొచ్చి ఇంటికాడ గొడవ చేసేది. ఇక అలాంటి పరిస్థితిలో దేవుడు పట్టేసిండు. 2015 నుండి దేవుని సువార్త మొదలుపెట్టినాక ఇక నేను ఆయన మారిన తర్వాత నేను పడిపోయినా. ఇక పరిశుద్ధాత్మలో నేను పడిపోయినా, ప్రార్థన చేయడం లేదు. డాడీ గారు అక్కడ వరంగల్లో సేవకుల మీటింగ్ పెట్టిండు. అప్పుడు సేవకుల మీటింగ్ పోయినావు. ఇక దేవుడు మాట్లాడిండు, దేవుణ్ణి ఇంకా కూడా నువ్వు నమ్మకపోతే, నువ్వు దేవుణ్ణి పరిచయం ఇంకా చేయకపోతే నీ జీవితం ఎందుకు అని డాడీ ద్వారా మాట్లాడిండు. ఆ మాట నా హృదయంలో తట్టింది. ఈ డొనామిస్ నువ్వు పోవాలి, అక్కడికి రాజమండ్రి పోతేనే నువ్వు నదవుతావు, నువ్వు చాలా నేర్చుకునేటివి ఉన్నాయని నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. ఇక నాకు 10 రోజులు కనుక జలుబై అసలు ఆరోగ్యము అస్సలు బాగలేదు. తండ్రి నువ్వు ఈరోజు మాత్రము నన్ను ముట్టకపోతే, నాకు పరిశుద్ధాత్మ రాకపోతే నేను నమ్మను, ఈరోజు నువ్వు నన్ను ముట్టాలే అని నేను ఒకటి మనసులో అనుకున్నా. నా మనసులో అనుకున్నది డాడీతో ఆ రోజు పొద్దున ఉదయంనే దర్శించి నీ మనసులో ఉన్న మాట ఏంటిదో నువ్వు నిర్మించుకో, నువ్వు మనసులో ఉన్న మాట నువ్వు రూపాంతరం చెందని పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా నీ బిడ్డలాగా ఉండాలంటే నేను రూపాంతరం చెందుతా ప్రభు అని మాట ఒప్పుకున్నాకనే ఒక అగ్ని వచ్చి నా మీద ఇట్లా కుమ్మరించింది. ఎట్లా అని మళ్ళీ నాకు మనసు ఒప్పుకోకుండా నైట్లో పండుకున్నాక డాడీ గారు వచ్చి, నువ్వు ఎంత చెప్పినా నువ్వు వింటలేవు, అవన్నీ తీసేయి అని డాడీ దర్శనంలో నన్ను దర్శించిండు. ఇక దర్శించినాక, ప్రభువా నువ్వు చెప్తాను కదా, నీకు ఇష్టరాలుగా ఉండాలంటే, నీకు నీ ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలంటే నేను అన్ని తీసేస్తే ప్రభువా అని ఒక నిబంధన చేసుకున్నా. వచ్చిన కాంటి 40 దినములు అసలు ఎంత తల్లిదండ్రులు కానీ, ఎంత కుటుంబంలో కానీ అసలు ఇంత మంచిగా చూసుకునే తల్లిదండ్రులు మాత్రము ఎవరు ఉండరు. కానీ ఎంత ఆత్మీయ తల్లిదండ్రులకు నా నిండైన వందనాలు చెల్లించుకుంటూ చిన్న సాక్ష్యం. నా పేరు అలెగ్జాండర్. నా గ్రాడ్యుయేషన్ ఇట్లా అంతా బాగానే ఉంది. బెంగళూరులో వెల్ సెటెడ్గా ఉండేవాడిని. అంటే కజిన్ బ్రదర్ ఆయన మీటింగ్కి వెళ్ళాం, ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది, వెళ్ళాను. మామూలుగా ప్రోగ్రామ్ జరుగుతుంది, వెళ్ళాను. అయిపోయిన తర్వాత లాస్ట్లో
మెసేజ్ అంతా అయిపోయింది. నేను వచ్చేస్తున్నాను. వచ్చేసేటప్పుడు ఒక బ్రదర్ నన్ను పిలిచారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బాగున్నారా అన్నారు. బాగున్నాను అన్నాను. సో ఏం చేస్తున్నారని నన్ను అడిగారు. నేను చెప్పాను. నేను అడిగాను, మీరేం చేస్తున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు, మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు, ఎంత వస్తుంది ఏంటి అని నేను అడిగాను. ఆయన అంటున్నాడు, నా దేవతి దేవుడు నాకు ఉన్నతమైన ఉద్యోగాన్ని నాకు దయచేశాడు, దాన్ని బట్టి నేను ఆ రీతిగా నేను నడుచుకుంటున్నాను అని అన్నారు. సరే అని అన్నాను. తర్వాత ఆయన ఒక మాట అంటున్నాడు, మీరు మరి దేవుని నమ్ముకున్నవారు కదా, మరి మీరెందుకు సేవ చేయాలని ఒక ఆలోచన కలిగి లేరు? మీ పట్ల దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉంటాడు కదా, అది ఎప్పుడైనా ఆలోచించారా అని అడిగారు. నేను ఎప్పుడు ఆలోచించలేదు, నాకు ఆ ఆలోచన కూడా రాలేదు. నేను వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను కదా, సరిపోతుంది కదా అని అనుకునేవాడిని. అయితే తర్వాత ఆయన అంటున్నాడు, ఆయన పాకెట్లో నుంచి ఒక 100 రూపాయల నోటు తీసి నాకు ఇవ్వబోతున్నాడు. ఇలా ఇస్తే మీరు ఈ నోట్ తీసుకుంటారా అని అడిగారు. తీసుకుంటానన్నాను. తర్వాత ఆ నోట్ని ఆయన యాక్చువల్గా నా కళ్ళ మీద చేస్తున్నాడు, అట్లా నలిపేసి ఇట్లా నాకు తీసి ఇస్తున్నాడు. ఇది మీరు తీసుకుంటారా అని అడిగారు. తీసుకుంటానన్నాను. తర్వాత దాన్ని చింపేశాడు ఆయన. ఇదేంటి ఈయనకి మెంటల్ ఏమన్నా వచ్చిందా ఏంది, 100 రూపాయల నోట్లు అట్లా చింపేశాడు, మనీ విలువ తెలియదా ఏంది అనుకున్నాను. సో తర్వాత ఆయన అంటున్నాడు, ఈ రీతిగా నీ జీవితాన్ని దేవునికి ఇస్తే నీ దేవుడు తీసుకుంటాడా అని ఒక మాట అన్నాడు. ఆ మాట నన్ను తాకింది. సో ఆ రోజు నుంచి కూడా దేవుడు నేను వెతకడం స్టార్ట్ చేశాను. నాకు ఒక చర్చిలో ఒక వాక్యం నచ్చేది కాదు, అంటే సమ్ మోర్ ఇంకా కావాలి, ఏంటి ఇక్కడ ఇంతేనా, ఇక్కడ ఇంతేనా, ఇక్కడ ఇంతేనా అని అనుకునేవాడిని. అంటే ఇక్కడ చెప్పింది ఇంకా నచ్చలేదు, ఇంకా సమ్ కావాలి అనిపిస్తుంది కదా, మనకి ఎట్లా మనీ సమ్ వచ్చే కొద్ది ఇంకా కావాలనిపిస్తుంది కదా. సో అలాగే నేను చాలా చర్చెస్, లోదరన్స్, క్యాథలిక్ ఇట్లా అంతా తిరిగేవాడిని, చర్చెస్లో తిరిగేవాడిని, వాక్యం వినేవాడిని. అయితే నాకు దేవుడు ఏంటంటే ఒకటే ప్రేరణ కల్పించేవాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని చిత్తం ఏంటి ఒకసారి అడగండి, మీరు సేవ చేయాలనుకుంటున్నారు కదా అని అన్నారు. ఒక బ్రదర్ చెప్పారు దేవుని చిత్తం అడగమని. తర్వాత నేను ఇంకో బ్రదర్ని అడిగాను, పాస్టర్ అయినా, నాకు నీవు ధైర్యం, నీవే తోక, నువ్వే చూపించు సో అని. ఆ రోజు నైట్ ప్రేయర్ చేసుకు పడుకున్నాను. ఆ రోజు నైట్ నాతో మాట్లాడుతున్నాడు, నీ ఎడల నేను గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను, నీవు దేవుని సేవ చేయాలి, నీవు నా మార్గంలో వెళ్ళాలి, సమస్తాన్ని వదిలిపెట్టి, నీకు ఉన్న ప్రతిదీని వదిలిపెట్టి, నీకు ఎంత ఉన్నా సరే అది నేను ఇచ్చిందే కాబట్టి అది మరలా ఇప్పుడు నీవు నా కోసం వదులుకుంటే ప్రతిదీ నేను నీకు మళ్ళీ తిరిగిస్తానని నాతో మాట్లాడాడు. సో తర్వాత నేను మార్నింగ్ లేచాను, ఇక్కడ వెళ్ళాలి, ట్రైనింగ్కి వెళ్ళాలి, ఇట్లా ఫస్ట్ నుంచి డాడీ గారు నేను యూట్యూబ్లో చూసేవాడిని. నేను బెంగళూరులో ఉండేటప్పుడు యూట్యూబ్లో చూసేవాడిని అండ్ ఫాలో అయ్యేవాడిని. అయితే నాకు ఎప్పుడైతే ఈ ప్రేరేపణ కలిగిందో, ఈ ప్రణాళికలో నేను ఉన్నాను అని కలిగిందో, అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడైతే సేవ చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నానో, శాలరీస్, నాకున్న ప్రాపర్టీస్ అవన్నీ కూడా మెల్లిమెల్లిగా తరిగిపోతూ వచ్చాయి. ఇదేంటి ఇట్లా అవుతుంది, ఏంటి ప్రభువా ఇట్లా అవుతుంది ఏంటి అని అనుకునేవాడిని. ఒక్కోసారి నేను ఇట్లా దేవుణ్ణి సేవ చేయాలని ఒక ఆలోచన కలిగినప్పుడు ఇట్లా అవుతుందా ఏంటి అని అనుకునేవాడిని. కానీ దేవుడు అనేవాడు, నువ్వెందుకు భయపడుతున్నావు, నేను నీ వెనకాల ఉన్నాను కదా, నీ వెనకాలే నేను ఉన్నాను, నువ్వెందుకు భయపడుతున్నావు, సమస్తాన్ని విడిచిపెట్టే నేను నీకు ఉన్నాను, నా దగ్గరికి వస్తే నేనే నీకు అన్నీ ఇస్తాను అని అంటున్నాడు. తర్వాత నేను ఇక్కడికి రావడానికి కూడా నా దగ్గర అసలు మనీ లేదు. అండ్ అది నిజంగా ఒక మిరాకిల్ అని చెప్పాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే అనుకున్నా, నేను నీ ప్రణాళికలో ఉన్నాను కాబట్టి నన్ను తీసుకెళ్ళు, ఏ రీతిగా తీసుకెళ్తావు నాకు తెలీదు. అండ్ నేను రేపు రావాలి అనుకున్నప్పుడు ఈరోజు మా సిస్టర్ డెలివరీ అయింది. నా సేవింగ్ అమౌంట్ మొత్తం ఖర్చు పెట్టేశాను. ఇంకా నా దగ్గర ఉన్న ఇంకా 75,000 కూడా ఇంకా ఈఎంఐస్ అన్ని ఇవన్నీ కట్టేశాను. ఇంకా చెక్స్ అన్ని బ్లాక్ అయిపోతున్నాయని కట్టేసిన తర్వాత ఇంకా రేపు వెళ్ళాలి, ఇక్కడ రావడానికి మనీ లేవు, అసలు ఇలా ఏంటి అని ఒకటే అనుకున్నా, నీ చిత్తమైతే నన్ను తీసుకెళ్ళు. మార్నింగ్ తెలీదు, మా డాడీ గారు కూడా మనీ ఉన్నాయని తెలీదు, అసలు ఎవరి దగ్గర మనీ లేవు, డాడీ ఎక్కడో ఉన్నారు. ఆయన ఒకటే అన్నారు, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కదా, నా అకౌంట్లో ఏమన్నా మనీ ఉన్నాయేమో ఒకసారి నా ఏటీఎం కార్డులో చూసుకో, ఒకవేళ అమౌంట్ ఉంటే కనుక దేవుడు ఈ రకంగా దేవుడు చూపించాడు అనే ఒక ఆలోచన, ఒక ఐడియా ఇచ్చారు అని చూస్తే కరెక్ట్గా అందులో 5,000 మాత్రమే ఉన్నాయి. ఇక్కడికి వచ్చానంటే 5,000 సరిపోదు, నేను ట్రావెలింగ్ రావాలి, మరి థింగ్స్ అన్ని కొనుక్కోవాలి, ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి కాటవరం వెళ్ళడానికి అసలు వెహికల్స్ ఏమి ఉండవు అన్నారు. సో తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు వెహికల్ ఒకటి వరించేదేవా, నేను నీ పని కోసం, నేను నీ సేవ కోసం నేను వెళ్తున్నాను కాబట్టి నన్ను నీవు నడిపించుకో, నువ్వు ఏ రకంగా తీసుకెళ్తావో
ఆ రకంగా నన్ను నడిపించుకో అని ఒకటే అనుకున్నాను. వెంటనే ఆటో, అసలు ఎంటీ ఆటో, అన్న వస్తారా అని అడిగాడు. వస్తాను బ్రదర్ అంటే, ఎంటీ ఆటో ఎంత తీసుకుంటారంటే, అన్న మీరు నాకు తెలుసు నేను ఫ్రీగా తీసుకెళ్తాను అన్నాడు. ఇక్కడికి వచ్చాక వర్షం పడుతుంది, కాటవరం వెళ్ళే ఆటో ఎక్కాను. సో అక్కడ ప్లేస్ లేదు, అందరు లేడీస్ సిస్టర్స్ ఉన్నారు. సో నన్ను వెనకాల వర్షం వస్తున్నా సరే నేను వెనకాల నేను కూర్చుంటాను అనుకున్నా. ఇంకా వెహికల్స్ ఏమి రావు, ఆటోస్ ఏమి రావు, మీరు వెళ్ళాలన్నా సరే అని అన్నారు. వెనకాల నేను కూర్చున్నా. కనీసం నా అంత రెయిన్లో కూడా నేను తడిచిపోలేదంటే అది దేవుని కృప అని చెప్పాలి. అలా అంత రెయిన్ వచ్చినా సరే నేను ఆ కట్టెను కూడా వేసుకోలేదు, నేను తడిచిపోలేదు, నా థింగ్స్ తడిచిపోలేదు, నేను తడిచిపోలేదు. ఇంకా నేను తడిచిపోతానేమో అనుకున్నాను. కానీ అక్కడ నేను కూర్చున్న ప్లేస్లో కూడా చాలా డర్టీగా ఉంది. ఆ ప్లేస్ని కూడా నేను అసలు పట్టించుకోలే. నేను ఒకటే అనుకున్నా, మైండ్లో ఒకటే ఫిక్స్ అయ్యే వెళ్ళాను, నేను నీ సేవ కోసం వెళ్తున్నాను, నేను నీ సన్నిధిలో నేను వాడబడాలి కాబట్టి నన్ను నువ్వు తీసుకెళ్తున్నావు, అంతే. ఇదే ఉంది మైండ్లో. అదే అట్లా నేను ఇంకా వచ్చేస్తాను, జాయిన్ అయ్యాను. కానీ ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను ఎంతగానో బలపరిచారు. తల్లి గారి పట్ల మరి నేను ఇంకెంతగానో రుణపడి ఉన్నాను, తండ్రి గారి పట్ల నేను ఇంకెంతగానో రుణపడి ఉన్నాను. ఇంకా అనేక విషయాలు నేను నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఇలాంటి ఒక 40 days మళ్ళీ రావాలి అనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇంకా మనం ఎంత అభిషేకం తీసుకున్నా సరే అది సరిపోదంట, ఎంత అభిషేకం తీసుకున్నా అది సరిపోదంట. నా లైఫ్లో ఏంటంటే ఈ ఆత్మీయ తల్లిదండ్రులు, మమ్మీ డాడీ అనేవారు నా తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు వంటి వారు నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, ఆత్మీయంగాను అలా వాక్యానుసారంగా నన్ను ఎంతో బలపరుస్తున్నారు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. ఆమేన్. మాది కాళహస్తి అండి, నా పేరు ఎస్తేరు. మరి పోయిన సంవత్సరం డాడీ గారు కాళహస్తిలో మీటింగ్ జరిగింది, ఎన్ఎస్లో మీటింగ్ పెట్టాను మా ఫాస్టర్ గారు. అక్కడ డాడీ గారి ద్వారా నాకు ఒక మాట దేవుడు పలికిచ్చాడు. నా కుటుంబంలో నా భర్తకి నిండా సీరియస్గా ఉన్నింది. అప్పుడు నేను మా కుటుంబం అంతా చాలా బాధపడతా ఉన్నాము. ఆయనకి ఎక్కడ తిరిగినా బాగా కాలేదు, ఎన్నో హాస్పిటల్కి తిరిగాము, బాగా కాలేదంటే ఏమైంది? ఆయనకి మెంటలీ డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. అస్సలు ఇంట్లో ఉండేవాడు కాదు, ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయాడు. మేము ఎతికి తీసుకొచ్చేవాళ్ళము. అట్లాంటి సమయంలో నేను బాధపడతా, మా కుటుంబం అంతా బాధపడుతున్నప్పుడు డాడీ గారు ఇలాగా ఏం కాదమ్మా, దేవుడు నీకు అద్భుతం చేస్తాడు అని ఒక ప్రవచనం చెప్పాడు. అలాగా ఆ మాటను పట్టుకొని నేను అనేక దినాలుగా ప్రార్థిస్తుండగా దేవుడు గొప్ప మేలు చేశాడు. ఇప్పుడు నా భర్తతో కూడా నేను కలిసి ఇక్కడ మీటింగ్కి వచ్చాను. అలాగే ఆ మానసిక ఒత్తిడి, ఆ భారం, ఆ సమస్య అనేది పూర్తిగా పోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, మన దేవుడు నిజమైన దేవుడు. ఇప్పుడు నా భర్తతో కలిసి నేను ఇక్కడ మీటింగ్కి వచ్చాను కాళహస్తి నుంచి. అలాగే రాజమండ్రి కూడా ఎప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ అయినా కానీ మేము మా ఫాస్టర్ గారు తీసుకొస్తారు, మేము వస్తూ ఉంటాము. అలాగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా దేవుని ఈ దహించ అగ్ని మినిస్ట్రీ ద్వారా మేము ఆత్మీయంగా బలపడుతున్నాం, అభిషేకం పొందుకున్నాము. అలాగే మా కుటుంబం కూడా దీవించబడింది. ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతమైన కార్యము చేశాడు ఈ సహోదరి జీవితంలో. శ్రీకాళహస్తిలో మీటింగ్ జరిగినప్పుడు దైవ సేవకుడి దగ్గరికి ఈ సహోదరి నడిపించబడ్డారు. వచ్చినప్పుడు ఎంతో మానసిక ఒత్తిడితో ఈమె భర్త గారు ఇంటి విడిచి వెళ్ళిపోవటం, మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళటం, మానసికంగా బాధపడటం, మానసికంగా ఒత్తిడి తినటం, ఇంట్లో ఉండేవారు కాదు, ఎక్కడికి వెళ్ళినా నయం కాలేదు, ఏ డాక్టర్ నయం చేయలేకపోయారు. ఎప్పుడైతే థామస్ డాడీ గారి దగ్గరికి వచ్చారో డాడీ గారు ప్రవచించారు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడమ్మా అని. ప్రవచించిన విధంగానే దేవుడు ఆ మానసిక రోగము నుండి దేవుడు ఈ సహోదరి యొక్క భర్తని బాగు చేశాడని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ బాగు చేసిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏమంటే, నాకు 3 years నుంచి ఆయాసం ఉండేది. ఇక్కడ నుంచి కొంచెం దూరం కూడా నేను నడిస్తే ఆయాసము, అసలుకి ఎక్కడైనా కూర్చునేద్దామా అంత ఆయాసంగా ఉండేది నాకు. కానీ నేను టాబ్లెట్ వేసుకున్నా కానీ కొంచెం దూరం నడిచేదాన్ని కాదు. నేను నిన్న దేవుని మహిమ నిన్న ప్రేయర్కి వచ్చి దేవుడు నన్ను అంకుల్ ప్రేయర్ చేసినప్పుడు నేను ప్రార్థనలో పాల్గొన్నాను. దేవా నాకు నీ పరిస్థితి నువ్వు తీసివేయి అని నీ ప్రార్థన చేశాను. తండ్రి, కొంతమంది డాక్టర్స్ చెప్పారు థైరాయిడ్ ఉన్నా కూడా ఆయాసం వస్తుంది మా అని చెప్పారు. కానీ దేవుడిని నిన్న ప్రార్థన చేసిన అంకుల్ చెప్పారు, థైరాయిడ్ ఉన్నా ఏం పరిస్థితిలో ఏ అనారోగ్యంలో ఉన్నా కానీ ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పాడు. నేను అదేలాగా నేను చేయి పెట్టుకొని, దేవా నాకు ఈ పరిస్థితి ఉంది, నేను ఎక్కువ దూరం నడవలేను అని నేను ప్రార్థన చేశాను. దేవుడు నాకు ఈరోజు ఆయాసం లేకుండా తీసేశాడు. నేను పరీక్షించాను, అది నిజమా కాదా
అని నేను పరీక్షించాను. నిన్న ఈ నుంచి అక్కడ శర్మన్ స్కూల్ దగ్గర నిన్న నైట్ నడుచుకుంటూ వెళ్ళాను. నేను కొంచెం దూరం నడిచేదానికే నాకు ఆయాసం వచ్చేస్తుంది అని నేను పరీక్షిద్దాము అని నేను నడుచుకుంటూ వెళ్తే నాకు ఆయాసం అనేది లేదు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అంత మాత్రమే కాదు, ఇంటికాడ కూడా నేను పరీక్షించాను. మా ఇల్లు చాలా దూరము, కానీ నేను నడిచి చూశాను ఈరోజు ఉందా లేదా, ఈరోజు సాక్ష్యం చెప్పాలి దేవుని మందిరంలో అని నేను నిన్న ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాకు ఆయాసం నుంచి తొలగించాడు, గొప్ప ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. జీవితాంతం నువ్వు టెస్ట్ చేసినా కూడా నీకు ఆయాసం అనేది తిరిగి రాదు. నువ్వు చెప్పావు టెస్ట్ చేసావు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి అనుమానం ఉంటుంది. ఒకసారి పరిగెట్టి చూపిస్తావా? నడు, ఏం కాదు అమ్మా, ఇటు వెళ్ళు, ఫాస్ట్గా పరిగెట్టుకుంటా వెళ్ళి, ఏం కాదు, ఫాస్ట్గా పరిగెట్టుకుంటా, ఫాస్ట్గా. మళ్ళీ వెనక్కి రండి, ఏం కాదు, రండి. ఎలా ఉంది? పర్వాలేదు. మీరు ఓహో అవునా, ప్రెగ్నెంట్. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకా జీవితాంతం టెస్ట్ చేసుకొని చూడండి, అసలు మీకు ఆ ఆయాసమే తిరిగి రాదు. గట్టిగా చప్పట్లు కొడతారా? ఏసే ఎంత అద్భుతమైన ఏసే. ఇక్కడ నిన్న రాత్రి ప్రార్థనలు ఈ సహోదరి ప్రార్థన చేశారంట. ఏసే నాకున్న ఆయాసం పోవాలి, నీ దాసుడు చెప్పాడు కదా అని మాటను పట్టుకొని ప్రార్థన చేశాడు. దేవుడు పరిపూర్ణంగా స్వస్థతను అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అయ్యా నీ పేరేంటి? మాధవయ్య. ఎన్ని సంవత్సరాలు నువ్వు నడవలేకపోతున్నావు? 4 సంవత్సరాల నుంచి. 4 సంవత్సరం నుండి ఇతను నడవలేకపోయాడట. ఈరోజు దేవుని శక్తి తగ్గగా యేసునామములో ప్రార్థన చేయగా నడుస్తున్నానని సాక్ష్యం ఇస్తున్నారు. కొట్టండి గట్టిగా, చెప్పట్లేదు నా పరిచయం. హల్లెలూయా. అయ్యా నేను ఎవరు స్వస్థపరిచారు? దేవుడు. నడవండి ఇప్పుడు. చూడండి, తన కూతురు ఈయన చేయి పట్టి తీసుకొచ్చిందంట. ఇప్పుడు ఎవరు సహాయం లేకుండానే మాధవయ్య నడుస్తున్నాడు. ఇది దేవుని శక్తి. కొట్టండి గట్టిగా, చెప్పండి. నడవయ్య మాధవయ్య. చెప్పండి. అమ్మా నీ పేరేంటి? మంజుల. మీకు ఎన్ని సంవత్సరాల గడ్డలు ఉన్నాయి? 10 సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు ఆ గడ్డ కరిగిపోయిందా? సార్ ఎవరిని స్వస్థపరిచారు? దేవుడు. 10 సంవత్సరాలుగా ఉన్న గడ్డ ఈ రాత్రి కరిగిపోయింది. కొట్టండి గట్టిగా, చెప్పండి. నా పేరు భాగ్యవతి. నాకు 10 ఏళ్ళు పైన అయిపోయింది. నాకు పుట్టకుండా ముందు నేను చిన్న బిడ్డ పెంచి నాకు అమ్మారిగా ఉన్నది, వినపడదు. ఇప్పుడు అది పాడితే చనిపడుస్తుంది. అమ్మా ఇప్పుడు నా మాట వినపడుతుందా? యేసు నన్ను పుట్టినాడు. నా పేరు భాగ్యవతి. ఎంతమంది పిల్లలు? ఒకే కొడుకు. చెప్పండి. చిన్నప్పటి నుండి by her birth itself she was dumb, but today as we started to worship God, glorify God, Jesus healed her completely. Even I gave a slow sound, little sound, even though she heard, it is a miracle. కొట్టండి గట్టిగా, చెప్పండి. పుట్టుక నుండి ఈవిడికి చెవుడు ఉందండి. ఈ రాత్రి అద్భుతం చేసి ఉన్నాడు. కొట్టండి గట్టిగా, చెప్పండి. మీ పేరేంటండి? నా పేరు వసంత. ఏ ఊరు నుంచి వచ్చారు? గిరిపేట నుంచి వచ్చాను. మీకు ఎన్ని సంవత్సరాల పక్షవాతం? 7 సంవత్సరాలు. చెయ్యి ఎత్తలేరా? చెయ్యి ఎత్తలేరు. ఇప్పుడు ఎత్తండి, 2 చేతులు పైకి ఎత్తండి, నడవండి. ఈ సహోదరికి పక్షవాదం వచ్చి చేతులు పైకి ఎత్తలేరంట, ఇప్పుడు ఎత్తగలుగుతున్నారు. కొట్టండి గట్టిగా, చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎవరు బాగు చేశారు? యారు உங்களுக்கு குணமாக்குனது? యేసప్పా. ఎక్కడ నా బ్యాగ్ ఎక్కడ? హల్లెలూయా. నా బ్యాగ్ మోయగలుగుతారేమో చూద్దాం. హల్లెలూయా. எவ்வளவு தூரம்? இது பிடிங்கதா? சும்மா எடுத்துட்டு போங்க, அதில் காசு இருக்குது, கொண்டு போங்க. హల్లెలూయా. దానిలో చాలా డబ్బులు ఉన్నాయి బ్యాగ్లో, పట్టుకునేళ్ళమ్మా.
దేవుడు స్వస్థపరిచాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పక్షవాదం వచ్చి చేతులు పనిచేయలేదు, కానీ అద్భుతంగా దేవుడు బాగు చేశాడు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే ఆవిడకి కాలు కూడా సరిగా పనిచేయదంట, నడవలేకపోయే వాళ్ళంట. నిన్న రాత్రి కాళ్ళను దేవుడు స్వస్థపరిచాడు అంటున్నారు. ఇప్పుడు ఎలాగంటే ఇక్కడ ఆటో దొరకలేదంట, వీళ్ళు ఊరుకు నడుచుకుండా వెళ్ళిందంట. నేను నడవలేకపోయేదాన్ని దేవుడు నడిపించినట్టు చేశాడు. ఈ రోజేమో నా చెయ్యి కూడా బాగు చేశాడు, ఇప్పుడు నేను నార్మల్ అయిపోయాను అంటున్నారు. అమ్మ, మీ ఊరు ఎంత దూరం? ఒక ఊరు ఎవరి దూరం? 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళినట్టు దేవుడు చేశాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. దానపరచండి. హల్లెలూయా. உங்க பேர் என்ன? ஜெயலட்சுமி. எத்தனை நாள் வயிற்று வலி? 3 வருஷமா இருக்குது. 3 வருஷமா வயிற்று வலி. இப்போ சுகமாயிட்டீங்களா? இப்போ கொஞ்சம் ஒரு மாதிரி இருக்குது. ఆండ్రు ఉங்களை సుమాకున్నారా? 3 సంవత్సరాలు ఈమెకి కడుపు నొప్పి అంట. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నొప్పితో వచ్చారు. అద్భుతంగా దేవుడు ఈ రోజు బాగు చేసి ఉన్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. అమ్మ, ఇంకా చాలా సాక్ష్యం. ఈ సహోదరి పేరు రేవతి అంటండి. ఈ సహోదరి థామస్ డాడీ చెప్పారు, ఈ లైట్ దగ్గర ఎవరో ఒక స్త్రీ దురాత్మ శక్తులతో బాధపడుతుందని. ఆ సహోదరి ఈ సహోదరియే దురాత్మ ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నారు? ஒரு 18 வருஷமா நான் பாதிக்கப்பட்டிருக்கேன். 18 வருஷமா. இப்போ கர்த்தர் உங்களை விடுதலை, கர்த்தர் என்னை தொட்டு என்னை விடுதலாக்கினாரு. கர்த்தருக்கு கோடியான கோடி நன்றிகளை ஏறு. చూడండి, 18 years గా ఈమె దురాత్మ శక్తుల చేత బాధపడుతుందంట. ఆ రెండవ లైట్ స్తంభం దగ్గర రేవతి అని ఒక సహోదరి ఉంది. నువ్వు దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నావు, ఈ రోజు నీకు విడుదల కలుగుతుంది అనగానే ఈమెలో ఉన్న దురాత్మ విడిచి వెళ్ళిపోయింది. ఈ రోజు మన మధ్యలో సాక్షిగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. చూడండి, దేవుడికి మన పేర్లని తెలుసు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. అమ్మా, ఎప్పుడు చూసినా వేదన, నీకు బాధ, எப்ப பார்த்தாலும் உங்களுக்கு வேதனை, தாங்க முடியாத வேதனை, எவ்வளோ அதுலேருந்து வெளியே வரலாம் பார்க்குறீங்க, முடியல. உங்கள் குடும்பத்தில் பயங்கரமான பிரச்சனை. இன்னைக்கு ஆண்டவர் சொல்கிறார், உன்னுடைய துக்கத்தெல்லாம் நான் நாட்டியமாக மாற்ற போகிறேன், சந்தோஷமாக மாற்ற போகிறேன். 2 మాసத்துக்குள்ள உங்கள் కుటుంబத்தில் అద్భుతం நடக்க పోదు. 2 నెలల లోపల నీకు అద్భుతం జరగబోతుందని ప్రభు చెప్తున్నాడు. అమ్మ, ఇంక టైం లేదు. హల్లెలూయా. చూడండి, వీళ్ళందరూ విడుదల పొందుకున్నారు. గట్టిగా చెప్పలు కూడా పరిచయం. హల్లెలూయా. అమ్మ, నీ పేరేంటి? నా పేరు దీనా. నాకు 17 సంవత్సరాలుగా పాములాగా తిరుగుతుంది. నాకు ఏం చేసేది నాకు అర్థమయ్యలేదు. ప్రార్థన చేయని కూడా కాయలేదు. ఇప్పుడు పర్వాలేదు. 17 సంవత్సరాలుగా ఈమె సర్పపాత్మ చేత పీడించబడుతుందంట. ఎంత ప్రార్థన చేసుకున్నా విడుదల పొందలేదు. కానీ ఈ చిత్తూరులో జరిగిన ఈ మీటింగ్ లో మరి దేవుని ఆత్మ తాకి ఈ రోజు విడుదల పొందుకున్నారు. నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరలిన, మారనిది నీ కృప. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరలిన, మారనిది నీ కృప.
నాకు చాలు, మారని నీ కృప నాకు చాలు చాలు, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. శాశ్వతమైనది జయమిచ్చు నీ కృప, శత్రువును జయించును. శాశ్వతమైనది జయమిచ్చు నీ కృప, శత్రువును జయించును. ఉన్నత నీ కృప నాకు చాలు, ఉన్నత నీ కృప నాకు చాలు చాలు, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ లార్డ్. We give all the glory. నీకే మహిమ చెల్లిస్తూ We ask in Jesus' name. యేసు నామములో అడుగుచున్నాము. Amen. We are going to step into the new realm, glorious realm. మనము ఒక ఉన్నతమైన మహిమార్థమైన మరి దేవుని యొక్క రెన్లోకి ప్రవేశించబోతున్నాం. ఇటు అటు అలజడ మనస్సుకు మిమ్మల్ని మీరు అప్పగించవద్దు. Do not give yourself to destruction. సాతాను చాలా డిస్టర్బ్ చేస్తాడు. Satan disturbs you in different ways. ముఖ్యంగా ప్రిపరేషన్ టైంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాడు. Especially during preparation time, he'll disturb you. మిమ్మల్ని ప్రిపరేషన్ చేయకుండా చేస్తాడు. He will make you not to get prepared. ఈ టైంలోనే రకరకాల సమస్యలు, రకరకాల శోధనలు తీసుకుని వస్తాడు. And during this time only he will bring lot of problems and temptations. కానీ మన వాటి దేనికి చోటు ఇవ్వకూడదు. But we should not give place to them at all. మన యేసు వైపే చూడాలి. We need to focus Jesus. ప్రభు వాడుకుంటున్న పాత్ర ఎలాగ ఉండాలో మీకు చెప్తాను. Today I'm going to tell you how the vessel God uses should be. హల్లెలూయా. Hallelujah. దేవుని ఇంట్లో వెండి పాత్రలు కలదంట, బంగార పాత్రలు కలదంట, చక్కలతో చేయబడిన పాత్రలు కూడా కలదంట. And in the house of God there are silver vessels, gold vessels and vessels made of wood. దానితో పాటు Along with that, మట్టితో చేయబడిన పాత్ర కూడా కలదంట. even there are vessels made of clay. మట్టితో చేయబడిన పాత్రే చాలా చీప్గా దొరికేదన్నమాట. And the vessel that is made of clay is very cheaply available. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. 2 Timothy chapter 2 and verse 20. గొప్ప ఇంట్లో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కరవయు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనతహీనతకును వినియోగింపబడును. చూడండి, ఇక్కడ బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. It is very clearly written in the Bible. దేవుని గొప్ప ఇంటిలో కొన్ని ఏమో బంగారముతో చేయబడింది. In the great house of the Lord some vessels are made of gold, వెండితో చేయబడింది. some are made with silver, కొంతమంది కొన్ని పాత్రము కర్రతో చేయబడింది, and some vessels are made of wood, కొన్ని ఏమో మట్టితో చేయబడింది. some are made out of clay. దీంట్లో ఏ పాత్రలో దేవుని శక్తి కనబడినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. And among these vessels, in which of them is the power of God seen? మట్టి పాత్రలో. And in the vessel made of clay. హల్లెలూయా. Hallelujah. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో చదువుతున్నాం.
2 Corinthians chapter 4 and verse 7. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మట్టి కట్టములో తన ఐశ్వర్యాన్ని, తన మహిమను ఉంచాడంట. In the earthly vessels God has put his power. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 1-4 వచనాలు. Book of Jeremiah chapter 18 verse 1 to 4. హల్లెలూయా. Hallelujah. అక్కడ కుమరివాని దగ్గరికి ఒక సత్యాన్ని ప్రవక్తకి నేర్పించడానికి కుమరివాని దగ్గరికి నడిపిస్తున్నాడు. Here to teach a truth to the prophet, God is leading him to a potter. గోల్డ్ స్మిత్ దగ్గరికి నడిపించవచ్చు కదా. He can lead him to a goldsmith. ఆర్ సిల్వర్ పాత్ర చేసే వ్యక్తి దగ్గరికి నడిపించవచ్చు కదా. And he can send him to a man who makes vessels with తన ప్రవక్తను దేవుడు ఎవరి దగ్గరికి నడిపిస్తున్నాడంటే చికట మట్టితో పాత్ర చేసే వ్యక్తి దగ్గరికి నడిపిస్తున్నాడు. And here God is leading his prophet to the potter who is making the vessels with clay. హల్లెలూయా. Hallelujah. ఈ భూమిలో ఎన్నో జీవరాశులు ఉండగా, Though there are many creatures on this earth, దేవుడు పక్షులను చూడమంటున్నాడు. God is telling us to look at the birds. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. Matthew chapter 6 and verse 24. హల్లెలూయా. Hallelujah. పిచ్చుకలను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. He's asking us to remember the sparrows. హల్లెలూయా. Hallelujah. తర్వాత అడవి చూడండి, ఎన్నో కాస్ట్లీ ఫ్లవర్స్ ఉన్నాయి. There are many costly flowers. మరలా అగైన్ ప్రభు ఏమంటాడు మత్తయి సువార్త 6:28లో అడవి పుష్పములను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. And in Matthew chapter 6 verse 28 he is asking us to remember the wild flower. అడవి పుష్పాల కోసం ఎవరు ఖర్చు పెట్టరు. Who will not, nobody will invest for the wild flower. హల్లెలూయా. ఎవరు డబ్బు ఖర్చు పెట్టరు. Nobody will spend money for that flower. దేవునికి ఆలోచనలు ఏంటి? What are the thoughts of God? మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు ప్రభు? What God wants to tell us here. సింప్లిసిటీకి ప్రాముఖ్యత ఇస్తున్నాడు దేవుడు. He is giving importance to simplicity. ఎప్పుడు నువ్వు ఒక సింపుల్ వ్యక్తిగా ఉండాలి. You should be always like a simple person. డాంబికత కలిగిన వ్యక్తిగా ఆడంబరంగా ఉండడానికి దేవుడు ఇష్టపడడు. God never wants you to be very prideful. మన యొక్క మనస్సులో మొదటిగా సింప్లిసిటీ ఉండాలి. Especially in the heart you should be very simple. ముఖ్యంగా దేవుని సేవకి సమర్పించుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఆత్మీయంగా ఎదగాలి ఎవరైతే ఆశపడుతున్నారో, వాళ్ళు మొదటిగా ఏం చేయాలంటే మీరు సింపుల్గా ఉండటానికి తీర్మానించాలి. Importantly, the one who wants to go spiritually, they have to submit themselves to be simple in the heart. హంగమాల్ పనికి రాదు. So hangama doesn't work out here. హల్లెలూయా. ఆడంబరంగా ప్రవర్తించడానికి ఇష్టపడకూడదు. You should not behave to be in hangama style. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. ఎవరో చేస్తున్నారని మీరు ఫాలో అవ్వకూడదు. And because of somebody they are doing, you should not follow it. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. యేసు ప్రభు చెప్పిన కొండ ప్రసంగంలో మొదటి టైటిల్ ఏంటంటే ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్య వారిదన్నాడు. And this first sermon on the mount, Jesus said those who are humble at heart are blessed. ఎవరైతే వారి యొక్క హృదయంలో సింపుల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు ధన్యులు. And he's saying blessed are the poor in heart. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడు దేవుని బిడ్డలారా మనలో నుండి ఎక్స్పెక్ట్ చేస్తుందంటే మన హంబుల్ గాను సింపుల్ గాను ఉండాలని దేవుడు కోరుకుంటాడు. What always desires from us and expects from us that we need to be humble and simple. మన మాటలో, మన నడవడికలో, మన క్రియలు అన్నిటిలో అది కనబడాలి. And in our walk and talk and even in our moves, the humility should be seen. ఇక్కడ పువర్ అనే మాట వాడుతున్నారు. Here they're using the word poor. తెలుగులో ఏమో దీనులైన వారు అని రాయబడింది. In the Telugu it is written as దీనులైన వారు. ఆంబిలిఫైడ్ 5 బైబిల్లో దానికి ఇచ్చే అర్థం ఏంటే who rate themselves insignificant. So when the meaning of the poor is here, that who will submit themselves as very poor in everything. అంటే గుర్తింపు కోరం. Like they don't choose or expect the identification. హల్లెలూయా. Hallelujah. అనేక సార్లు మనకి ఏదో ఒక గుర్తింపు కావాలని కోరుకుంటాం. Many a times we expect significance. హల్లెలూయా. Hallelujah. గుర్తింపు కావాలి. We need identification. కానీ అది ఆటోమేటిక్ వస్తాయి. It comes automatically. మనకు మనమే ఒక గుర్తింపు పుట్టించడానికి ట్రై చేయకూడదు. We should never make things that it gives identification. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. Shout a big hallelujah. దీన మనస్సు. Humble heart. సింపుల్ లైఫ్. Simple life. సింపుల్ లైఫ్. Simple life.
దీనికోసమే నీ క్రయం చెల్లించాలి. And you need to pay price for this. కొంతమంది ఫ్యామిలీలో చాలా ఘోరంగా పెంచబడి ఉంటారు. And some people are very much loved and nurtured in the family. వారికి సేవకి వచ్చినప్పుడు సింపుల్గా ఉండటం చాలా కష్టం. And when they come to the ministry, and it is very difficult for them to be simple. కొంతమంది ఇంటిలో ఏకైక కుమారులు ఏకైక కుమార్తెలు ఉంటారు. And in some families she'll be the only female child. వాళ్ళే ఆలినాలు. And they are the all in all. హల్లెలూయా. Hallelujah. అటువంటి వాళ్ళు దిగటం కష్టం. And that people takes time to get down. కొంతమందికి ఎప్పుడు వాళ్ళకి ఇండివిజువాలిటీలో పెంచబడి ఉంటారు. And some people are always nurtured and pampered in an individual manner. Individuality. చిన్నప్పుడు ఉండే సెపరేట్ రూమ్. And from childhood onwards separate room. సెపరేట్ బెడ్. Separate bed. ఇప్పుడు మనం ఏమైపోవాలంటే మన యొక్క హెడ్ మన తలలో ఉన్నది హార్ట్లో ఉన్నది అన్ని పిండబడాలి. Now everything that is in our heart and heart should be squeezed. నేల మట్టుకు తగ్గిపోవాలి. And you should come down to the level of ground. యేసులాగా నేల మట్టుకు తగ్గిపోవాలి. And you should come down to the level of ground like Jesus. అలా తగ్గిపోవాలంటే ఈ సత్యం నీలో క్రియ చేయాలి. And if you have to become like that, then this truth should work in your నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపయై ఉంది. What all is all because of the grace of God. సింపుల్ సెట్టికి మన మెసేజ్కి సంబంధం ఉంది. What is the relation between our message and simplicity? హల్లెలూయా. Hallelujah. మనం బాప్టిజం ఇచ్చిన యోహాను గురించి చదువుకొని వస్తున్నాం. And we have been reading about John the Baptist. బాప్టిజం ఇచ్చిన యోహాను యొక్క వస్త్రధారణ గురించిని ఆయన భోజనాన్ని గురించిని మనం బైబిల్లో చదువుతున్నాం. And we are reading about John the Baptist food patterns and lifestyle, clothing style in the Bible. హల్లెలూయా. Hallelujah. మార్కు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. Gospel of Mark chapter 1 and verse 6. యోహాను ఒంటె రోమములు వస్త్రమును మొలచుట్టులతో తోలు దట్టియు ధరించుకునివాడు, అడవి తేనెను మిడతలను తినువాడు, మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు. Right. John wore clothing made of camel's hair and had a white leather bound around his waist, and he ate locusts and wild honey. హల్లెలూయా. Hallelujah. చూడండి ఇక్కడ బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభు ఏం తిన్నాడు అని రాయబడలేదు. See what Jesus ate, it was not written here. హల్లెలూయా. Hallelujah. అపోస్తలుల యొక్క డైలీ భోజనం ఏంటో రాయబడలేదు. And the daily feeding of the apostles were not mentioned here. ఇక్కడ బాప్టిజం ఇచ్చిన యోహాను యొక్క డైట్ గురించి భోజనాన్ని గురించి డైలీ భోజనాన్ని గురించి రాయబడి ఉంది. And it is written about the daily diet of the John the Baptist. కాబట్టి మనం అంత ఈజీగా మనం తీసుకోకూడదు. That is the reason we should not take it easily. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో చెప్పాలనుకునే అది రాసి పెట్టాడు. And the Holy Spirit wanted to tell us something. That is the reason he wrote that. ఆయన భోజన అలవాటు మనం తీసుకుంటే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే simplicity. So when you really consider his food habits, you need to look at it and observe it that it is simplicity. ఆయన వస్త్రధారణ గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే simplicity. And his clothing style we need to learn that is simplicity. దేవునామానికి స్తోత్రం. All glory be to God. Number 2. The second one. బాప్టిజం ఇచ్చిన యోహాను గురించి అద్భుతమైన సాక్ష్యాలు రాయబడి ఉంది. There are very beautiful, wonderful testimonies. ఆయన పరిశుద్ధాత్మ పూరుడని, and he is a man filled with the Spirit of God. ఆయన నీతిమంతుడని, that he is righteous one. ఆయన యథార్థమైన వాడని, that he is an honest man. ఇంకా బైబిల్లో అనేక సాక్ష్యాలు ఉన్నాయి. And there are many testimonies in the Bible. స్త్రీలు మధ్యలో యోహాన్ లాంటి వాడు ఎవరు లేరంట. And among the women there is no one like John the Baptist. మత్తయి సువార్త 11:11. Matthew chapter 11 and verse 11. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Shout a big hallelujah. స్త్రీలు కన్న వారిలో బాప్టిజం ఇచ్చిన యోహాను కంటే ఎవరు పుట్టలేదు, ఇంకా పుట్టరు అంటున్నాడు దేవుడు. And it's written among the women who bore children there is no one greater than John the Baptist and will not be any more. నువ్వు ఎంత భక్తి చేసినా ఎంత ఉపవాసం ఉన్నా నువ్వు ఎవరికంటే గొప్పవాడు కాదు.
బాప్టిజం ఇచ్చిన యోహాను కంటే గొప్పవాడు కాదు. How much godly life and how much spirituality you have. You cannot be greater than John the Baptist. ఎంతో మంది గొప్ప వాళ్ళ గురించి మనం విన్నాం. We heard about very great people. క్యాథరిన్ గుల్మన్ గురించి విన్నాం. We heard about Catherine Kuhlman. విక్లీస్వర్త్ గురించి విన్నాం. We heard about Wigglesworth. చార్లెస్ ఫిన్నీ గురించి విన్నాం. We heard about Charles Finney. జాన్ నాక్స్ గురించి విన్నాం. We heard about John Knox. జాన్ వెస్లీ గురించి విన్నాం. We heard about John Wesley. ఎంతమంది గురించి విన్నా వాళ్ళందరూ ఎవరికి ఈక్వల్ కాదంటే బాప్టిజం ఇచ్చిన యోహానుకి ఈక్వల్ కాదు. You might have heard about many great people, but they cannot equal to John the Baptist. స్త్రీలు కన్నవారిలో బాప్టిజం ఇచ్చిన యోహాను కంటే ఎవరు పుట్టలేదో ఇంక మీదట పుట్టరని యేసు ప్రభువు వారు చెప్పారు. And Jesus Christ very clearly told that among these born of women, nobody can be greater than John the Baptist. కానీ బాప్టిజం ఇచ్చిన యోహాను కంటే యేసు గొప్పవాడనే విషయాన్ని మర్చిపోకూడదు. But never forget that John the Baptist who gave baptism to Jesus, Jesus is the greatest one. హల్లెలూయా. Hallelujah. అయితే యేసు ప్రభు స్త్రీ గర్భములో పుట్టిన వారిలో రారు. But Jesus will not come into the children that was born of the womb from the woman. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వ్యక్తి. And Jesus was born through Holy Spirit. హల్లెలూయా. కాబట్టి యేసు మినగా మనం అలా తీసుకోవాలి. యేసు మినగా. So when we talk about John the Baptist, we need to take except Jesus Christ. యేసు మినగా స్త్రీలు కన్నవారిలో బాప్టిజం ఇచ్చిన యోహాను కంటే గొప్పవాళ్ళు పుట్టలేదు, ఇంకా పుట్టరు. And except Jesus Christ, those born of women, the greatest one is John the Baptist, and nobody will be anymore. పరలోక తండ్రిని ఎంతగా ఆయన్ని సంతోషపెట్టి ఉంటే ఈ సాక్ష్యాన్ని యేసు మాట్లాడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేసి చూడండి. See how much he might have pleased the Father in heaven, and that's how Jesus spoke this testimony about John the Baptist. ఆయన తిన్న భోజనం ఏంటో తెలుసా? You know the diet he ate? రెండు విషయాల చుందు రాయబడి ఉంది. And two things were ఒకటేమో written there. మిడత, One is locust, ఇంకొకటి ఏమో హనీ. the other one is honey. హల్లెలూయా. Hallelujah. ఇవే తన డైలీ భోజన కింద వాడుతున్నాడు. And he was using the same diet for his food. దేవనామానికి స్తోత్రం. All glory to God. అడవిలో ఏం దొరుకుతుందో అదే ఆహారముగా తీసుకున్నాడు. So whatever is available in the wilderness, that's what he has taken it as a food. ఆహార విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. So in the case of food, we need to be very careful. ప్రభు ఎందుకంటే ఆహారాన్ని గురించి కూడా బైబిల్లో చాలా వాక్యాలు రాసి పెట్టాడు లేవియా కాండంలో. And in Leviticus, when we see, God has written many things about food. ఏది దేవుడిచ్చినా స్తోత్రం చెప్పి మనం సంతోషంగా తినాలి. So whatever God gives, we need to praise God and we need to eat happily. హల్లెలూయా. Hallelujah. భోజన విషయంలో కూడా దేవుని యొక్క వాక్యం పాటించడంలో జాగ్రత్త పడుతున్నాడు. Even he followed the word of God in the diet. హల్లెలూయా. Hallelujah. ఎంత అద్భుతమైన వ్యక్తియో చూడండి. See, such a wonderful man. హల్లెలూయా. Hallelujah. లేవియా కాండ 11వ అధ్యాయం 22వ వచనం. Leviticus chapter 11 and verse 20. నేను మిడతను కానీ చిన్న మిడతను కానీ ఆకు మిడతను కానీ మిడతల్లో ప్రతి విధమైనది తినవచ్చును. 4 కాళ్ళు కల పురుగులని మీకు హేయములు, వాటి వలన మీకు అపవిత్రతలగును. One of these you may eat the whole species of migratory locust and bald locust, of cricket and grasshopper, but all these other winged insects which are four-footed, detestable to you. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆత్మ ఫలాల్లో ఒకటి. And self-control is one among the fruits. హల్లెలూయా. Hallelujah. మొదటిగా మనలో మనం కంట్రోల్ చేయడానికి తెలియాలి. First we should know how to control ourselves. అప్పుడే నీకు సాతాన్ కంట్రోల్ అవుతుంది. Then Satan will be under your control. నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోకపోతే సాతాన్ నీకు లోబడడు. If you don't control yourself, Satan will not obey you. చూడండి పరిశుద్ధ పౌలు అనే మాటలు చూడండి. Look at the words said by Apostle Paul. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. Is in Philippians chapter 4 and verse 12. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధిగా కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. I know how to get along and live humbly in difficult times, and I also know how to enjoy abundance and live in prosperity. హల్లెలూయా. Hallelujah. చూడండి నేర్చుకున్నాడు అంటున్నాడు. He said, I have learnt it. ఆకలితో ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకున్నాడంట,
సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా ఎలా ఉండాలో నేర్చుకున్నాడంట. He says he learned how to be under control when he was hungry. 11వ వచనం చదువుతా, 4:11. Let's read Philippians chapter 4 and verse 11. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుని ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సమృద్ధి కలిగి ఉన్నట్టుగా నేర్చుకున్నాను అంటున్నాడు. He says, in whatever situation I am in, I have learned to be self-sufficient. మనం కూడా ఇలాగ అలవాటు పడాలి. So we need to extend like మనలో this. మనము తయారు చేయాలి. And we need to prepare in ourselves. హల్లెలూయా. Hallelujah. మనం ఏశావు లాగా భోజనానికి అమ్ముడి అయిపోకూడదు. And we should not sell ourselves like Esau. ఏషా తన జ్యేష్ఠపు హక్కును పోగొట్టుకున్నాడు. And Esau has sold his birthright. హల్లెలూయా. Hallelujah. కొన్నిసార్లు పాపమే కాదు, ఇటువంటి చిన్న చిన్న బలహీనతలు మనను ప్రాముఖ్యమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్టుగా చేస్తాయి. Sometimes not only sin, but these kind of things will also make us to lose the blessings in priority. వాక్యానుసారమైన జీవితాన్ని తన యొక్క భోజనాలు డైలీ లైఫ్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు బాప్టిజం ఇచ్చిన యోహాను. Baptist John is implementing the word even in his diet, everyday diet. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధ పౌలు అంటున్నాడు, నేను ప్రతిరోజు చనిపోతున్నాను. And Apostle Paul says, every day I am dying. మనం కూడా ప్రతిరోజు చనిపోతున్న అనుభవానికి రావాలి. And we also should come to the experience of dying every day. దేవుని కోసం డైలీ ఇలా ప్రాక్టీస్ చేయాలి. And every day we need to practice it for God. హల్లెలూయా. అస్తమాన సెల్ వాడుతున్నావంటే ఒక తీర్మానం చేయాలి. And those who are using a cell phone, you need to make a నేను decision. ఎక్కువ చూడను. I will not see this అవసరమైతేనే సెల్ ఫోన్ వాడతా. more. When it is necessary, I will see. ఇది ఒక తీర్మానం. This is one kind of దేవుడు decision. ఆశీర్వదిస్తాడు. God will bless. హల్లెలూయా. దేవుని కోసం దేనైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. And you need to be ready to give ఎవరినైనా everything for విడిచిపెట్టడానికి God. సిద్ధంగా I ఉండాలి. need to get ready to give it any people for God. హల్లెలూయా. Hallelujah. క్యాథరిన్ కుల్మన్ అనే దైవజనరాల గురించి విన్నారా? Have you heard about the woman of God, Catherine అసలు Kuhlman? పేరు విన్నారా? Have you heard her name? అద్భుతమైన దైవజనరాలు. She was a wonderful woman of God. బెన్నిహిన్ గారి యొక్క నాయకురాలు ఆమె. And she was the leader of Pastor Ben-Hinn. ఏదో ఒక కారణం చేత తన భర్తతో విడాకులైంది. And she took a divorce from her husband. ఇది లోపల ఒక పాస్టర్ గారు ఆమెకి పరిచయం అయ్యారు. And in between she got intimate with the pastor. అతను ఏం చేస్తాడంటే ఈ పరిచయం బట్టి తన ఫ్యామిలీ విడిచిపెట్టేశాడు. That man left his family. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మ్యారేజ్ లైఫ్ లోనికి వచ్చారు. And now these two came into marriage life. ప్రభు గద్దించాడంట. God has rebuked it. కానీ వినలే. But she did not listen. ఆవిడ వినలేదు. She did not listen. నేనేమి రాంగ్ తప్పు చేయట్లేదు కదా అని. I am not doing anything. She said. కానీ ప్రభుకి ఇష్టం లేదు. But God did not like దేవునికి ఇష్టం లేదు. God did not like it. కొన్ని రోజులు మినిస్ట్రీ లేకుండా పోయిందంట. After some days there was no ministry at all. దేవుడు ఆమెతో మాట్లాడుతూ మానేస్తాడంట. God stopped talking to her. ఒక రోజు ఒక దారిలో ఒక అడవిలో ఒక సింగిల్ రోడ్లో వెళ్తా ఉన్నప్పుడు లాస్ట్కి వెళ్ళినప్పుడు ఒక బోర్డు ఉందంట, ది ఎండ్ అని. While she was traveling alone in a single road, holding the end. ఎండ్ అయితే ఏంటి, ది ఎండ్ బోర్డు అయితే ఏంటి, నేను వెళ్తానని ఇంకొక అడుగు ముందుకు వెళ్ళిందంట. And she read that board and she said to herself, what it means the end, let me go further. ఎప్పుడైతే ఆ బోర్డు దాటి ఒక అడుగు వెళ్ళిందో పెద్ద అగాధం అంట. After she took a step ahead, after the end board, there was a huge valley there. హల్లెలూయా. Hallelujah. ప్రభు అన్నాడంట, నీకు కూడా ఇది ఎండ్. The Lord said, this is also the end for you. నువ్వు కనుక నేను చెప్పింది చేయకపోతే ఈ అగాధంలో పడిపోతావు అన్నాడంట And if you దేవుడు. don't listen to what I say and obey it, you will అప్పుడు fall into this. పశ్చాత్తాపపడింది. Then she repented. దేవుని కోసం ప్రతిష్ఠ చేసింది. She consecrated herself for God. అలా విడిచిపెట్టడం ఆమెకి చాలా కష్టతరమైందంట. And it was very difficult for her to leave. ప్రతిరోజు చనిపోవాల్సిన అనుభవానికి వచ్చిందంట. And she came to such a lifestyle to die for మర్చిపోవడం every day. కష్టమైందంట. It was very difficult to her for to. కానీ దేవుని కోసం తీర్మానం చేసింది. But for God she has taken the decision. ఆ తర్వాత కొద్ది కాలం ఈ భూమిలో ఉన్నారంట. And later after that time she was very little time on దేవుడు this earth. తీసుకున్నాడు. God has taken her. ఆ కొద్ది కాలం During that little time పవర్ఫుల్ మినిస్ట్రీ చేశారు. she did a powerful ఆ ministry. కొద్ది కాలంలో ఈ పశ్చాత్తాపడి మారు మనసు పొందిన తర్వాత
చేసిన ఆ కొద్ది కాల పరిచర్యలోనే ఇటువంటి బెనీన్ లాంటి పెద్ద పెద్ద చేప దొరికిందనమాట. And after she repented, and when in that little time only she did a big ministry, and that during that time, like she has inspired big ministers of God like Ben Hinn. హల్లెలూయా. చాలా మంది బెనీన్ లాంటి వాళ్ళు అప్పుడే పట్టబడ్డారట. And many big people like Ben Hinn were కానీ caught. ఎక్కువ కాలం భూమిలో లేదు. But she, for a longer time, she was not on this ఆమె earth, పైకి వెళ్ళిపోయింది. and she left the abode. దేవుని బిడ్డలారా, Dear people of మీరు God, తీర్మానం చేయాలి. you need to take a decision today. హల్లెలూయా. తీర్మానం చేయాలి. You need to take a decision నీకు today. నచ్చిందంతా చేయడానికి వీల్లేదు. You cannot do whatever you like. హల్లెలూయా. Hallelujah. నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి వీల్లేదు. And as you like, you cannot behave. హల్లెలూయా. Hallelujah. ఈవెన్ భోజనాల విషయంలో కూడా బాప్టిజం ఇచ్చిన యోగాను దేవునికి వాక్యం కాన్సిస్తూ ఉన్నాడు. And even regarding food and diet, John the Baptist is very conscious. గాడ్ కాన్సిస్తూ ఉన్నాడు. He is with God consciousness. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ప్రారంభ రోజుల్లో ఎన్నో దినాలు మంచినీళ్ళు తాగి కడుపు నింపుకొని పడుకున్న రోజులు ఉన్నాయి. In the beginning days of my ministry, there are many days where I just drank water and filled my stomach and I went to sleep. హల్లెలూయా. Hallelujah. ఒక్క బన్ తినేసి పడుకున్న రోజులు ఉన్నాయి. There are days where I just ate one bun. హల్లెలూయా. ఒక్క బిస్కెట్ ప్యాకెట్ తినేసి నిద్రపోయిన రోజులు ఉన్నాయి. There are days where I eat one biscuit packet and I went to bed. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు దేవుడు సమృద్ధి ఇచ్చాడు. Today God has given abundance. Still నేను ఎక్కువ ఫాస్టింగ్ ప్రిఫరెన్స్ ఇస్తాను. and I give most priority to fasting. నేను ఇప్పుడు ఏం కావాలో అది తినవచ్చు. Now I can eat whatever I ఇంట్లో want. లేకపోతే హోటల్ ఆర్డర్ ఇవ్వచ్చు. Not only at home, I can order at hotel as దేవుడు ఆ well. కృప ఇచ్చాడు. God has given such a grace. కానీ But still, ఫాస్టింగ్ ఉండటానికి ఇష్టపడతా. but I love to fast. దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతా. I always love to spend time in the గట్టిగా presence of హల్లెలూయా God. చెప్పండి. Shout a big hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మార్కు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. Gospel of Mark chapter 1 and verse 6. యోహాను ఒంటె రోమములు వస్త్రమును మొలచుట్టులతో తోలు దట్టియు ధరించుకునివాడు, అడవి తేనెను మిడతలను తినువాడు, మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు. రైట్. John wore clothing made of camel's hair and had a white leather bound around his waist, and he ate locusts and wild honey. హల్లెలూయా. Hallelujah. చూడండి, ఇక్కడ బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభు ఏం తిన్నాడు అని రాయబడలేదు. See what Jesus ate, it was not written here. హల్లెలూయా. Hallelujah. అపోస్తలుల యొక్క డైలీ భోజనం ఏంటో రాయబడలేదు. And the daily feeding of the apostles were not mentioned here. ఇక్కడ బాప్టిజం ఇచ్చిన యోహాను యొక్క డైట్ గురించి, భోజనానికి గురించి, డైలీ భోజనానికి గురించి రాయబడి ఉంది. And it is written about the daily diet of the John the Baptist. కాబట్టి మనం అంత ఈజీగా మనం తీసుకోకూడదు. That is the reason we should not take it easily. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో చెప్పాలనుకునే అది రాసి పెట్టాడు. And the Holy Spirit wanted to tell us something. That is the reason he wrote that. ఆయన భోజన అలవాటు మనం తీసుకుంటే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సింప్లిసిటీ. So when you really consider his food habits, you need to look at it and observe it that it is simplicity. దేవుని బిడ్డలారా, Dear people of మీరు God, తీర్మానం చేయాలి. you need to take a decision today. హల్లెలూయా. తీర్మానం చేయాలి. You need to take a decision నీకు today. నచ్చిందంతా చేయడానికి వీల్లేదు. You cannot do whatever you like. నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి వీల్లేదు. And as you like, you cannot behave. బాప్టిజం ఇచ్చిన యోగాను దేవునికి వాక్యం కాన్సిస్తూ ఉన్నాడు. And even regarding food and diet, John the Baptist is with God consciousness. వస్త్రం దగ్గరికి వస్తే Coming to the clothing style. లూకా సువార్త 16:19లో ధనవంతుడు వేసుకున్న వస్త్రాన్ని గురించి రాయబడి ఉంది. And it is written about the rich man's garments in 16 and verse 19. ఆ వస్త్రం తొడుకోలేదు. And he did not wear that garment. ఈ యొక్క బాప్టిజం ఇచ్చిన యోగాను ఆ వస్త్రం తొడుకోలేదు. And John the Baptist did not wear those robes. మత్తయి సువార్త 23:5లో పొడవట అంగి వేసుకున్నారంట. And in Matthew పరిసయ్యులు సదుకేయులు. In Matthew chapter 23 and verse 25, the Sadducees and the Pharisees, they wore a long garments. తమ సేవకులని చూపించడానికి పొడవు వస్త్రం తొడుక్కున్నారంట. To show that they are the ministers of God, they wore the long garments. హల్లెలూయా. Hallelujah. అది కూడా ఈ బాప్టిజం ఇచ్చిన యోగాను వేసుకోలేదు. And even the John the Baptist did not wear such kind of clothes. హల్లెలూయా. Hallelujah. లూకా సువార్త 7:25లో
దేవుని బిడ్డలారా, సాఫ్ట్ మెల్లని లెనిన్ క్లాత్ తో వేసుకున్న వస్త్రాన్ని గురించి ప్రభు చెప్తున్నాడు. And in Luke chapter 7 verse 25 Jesus is talking about soft linen cloth. అది కూడా ఆయన వేసుకోలేదు. He did not even wear that. చాలా సింపుల్ గా ఉన్న వస్త్రధారణతో కనపడుతున్నాడు. And he has spent his life with a very simple life. చూడండి, ఆయన వస్త్రధారణ గురించి మార్కు సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. It is written in Mark chapter 40 and verse 6 about his clothing. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, అడవి తేనెయు మిడతలను తినేవాడు. ఇది కూడా ఆయన ఒక సింప్లిసిటీని మనకు తెలియపరుస్తున్నాయి. Yeah, people of God, even this tells about his simplicity. ఈవెన్ ప్రవక్తలు కూడా అది ఇటువంటి వస్త్రమే తొడుక్కుంటారంట. Even the prophets wear such వండే చర్మముతో చేయబడిన వస్త్రాన్ని తొడుక్కుంటారంట. and they wear the robes made of camel's hair. ఇది ఆడవాళ్ళు వేసుకోవాలి, ఇది మగవాళ్ళు వేసుకోవాలని మనం నిర్ణయించుకున్నది. We should not decide that women should wear and man should wear. విదేశాలకు వెళ్తే, వెస్టర్న్ కంట్రీకి వెళ్తే ఎప్పుడు చూసినా చలి ఉంటాయి. When you go to western countries, it's always cold. అక్కడ కోట్ సూట్ తో ఉండాలి. And they have to be in the coat suit. లేకపోతే మీ శరీరం చలికి నిలబడదు. Otherwise your body will not be safe from that cold weather. కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మందంగా ఉన్న బట్టలు వేసుకుంటారు. And that is the reason men and women wear very thick clothes. తప్పు కాదు. It's not wrong. అలాగే ఈ పెదవులు ఎండిపోతా ఉంటది. And the lips dry up. కొంతమంది లిప్టిక్ వేసుకుంటారు. Some people put lipstick. తప్పదు అది. It's must. హల్లెలూయా. Hallelujah. ఇవన్నీ ఒక సత్య కింద ఇట్లా వేసుకునేవాడు నరకానికి పోతాడు, దేవుడికి దూరం అయిపోతాడు, దేవుని మాట. Yeah, these are all ways like telling that one who wears a lipstick. మన ఏదైనా దేని కోసం మన ఉద్దేశం ఏంటో దేవుడు చూస్తాడు. So God will look at the purpose of what we are doing. నువ్వు ఎందుకు బట్టలు వేసుకుంటున్నావో, ఏ రకాలు ఇంత మంచి బట్టలు ఎందుకు వేసుకుంటున్నావో దేవుడు చూస్తాడు. God looks at why you are wearing such a costly clothes. గట్టిగా హల్లెలూయా చెప్పండి. All glory to God. ఏదైనా దేవునికి మహిమ రావాలి. Whatever it is, the glory should be God. వస్త్రాన్ని కూడా ఒక డాక్టరీన్ కింద తీసుకొని రావద్దు. And don't bring even clothing also under doctrine. హల్లెలూయా. Hallelujah. ఒకటి కామన్ అడ్వైస్ ఏంటంటే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మన శరీరం కనపడకుండా బట్టలు వేసుకోవాలి. One common advice to men and women is that you should make sure that your body is not appearing to the others. You should wear good full clothes. ఏ రంగు అయితే ఏంటి, So what color it is, ఏ కలర్ అయితే ఏంటి, what color it doesn't ఏ matter. స్మూత్ గా ఉంటే ఏంటి, హార్డ్ గా ఉంటే ఏంటి, Whether it's smooth or hard, it doesn't ఏ matter. రంగు అయితే ఏంటి, What color it may ఎలాగ be. బట్టలు కుట్టించుకుంటే ఏంటి. So in whatever they get their clothes దీని ఒక stitched. డాక్టరీన్ కింద తీసుకొచ్చి Some people bring this in as a doctrine ప్రభుకు దగ్గర రాకుండా చేస్తున్నారు. and they're not allowing them to. ప్రతిదీ దేవుడు చూస్తాడండి. Everything God watches. మన ధర్మకార్యం చేసినప్పుడు ఏ ఉద్దేశంతో ధర్మకార్యం చేస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. When you do a noble charity, God will look at it and what purpose కానుకలు it is. వేసినప్పుడు చూస్తున్నాడు. When you just give the మన offering, బట్టలు వేసి మన ఏ ఉద్దేశంతో బట్టలు వేసుకుంటున్నామో దేవుడు చూస్తున్నాడు. and God looks at the purpose and our thoughts, like what ఇతరులతో purpose we are మాట్లాడుతున్నప్పుడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నామో దేవుడు చూస్తున్నాడు. carrying. God looks at when we are talking to the people and what purpose we are talking. ఇతరులకు సహాయం చేసినప్పుడు, ఓదార్చినప్పుడు ఏ ఉద్దేశంతో ఓదార్స్తున్నామో చూస్తున్నాడు. When you are helping others and comforting others, God looks at the purpose why you do అందుకొరకు that. బైబిల్లో రాయబడి ఉంది, That is the reason it's written in the మనిషి Bible. బై రూపాన్ని చూస్తున్నాడు కానీ దేవుడైతే మన హృదయాన్ని చూస్తున్నాడు. God looks at people look at outside, but God looks at inside and the heart. ఒకటి మీ మనసులో పెట్టుకోండి, One, you should always remember, God is monitoring you. God is monitoring you. God is watching you. God is watching you. God is monitoring you. God is monitoring నీ you. తలములను ఆయన ఎరుగుదుడు. God knows your నీ thoughts. ఆలోచనను ఆయన ఎరుగుదురు. God knows your intention. మీరందరూ 139వ కీర్తన ఖచ్చితంగా చదవాలి. You all should read Psalm 139. హల్లెలూయా. నీ గురించి కరెక్ట్ గా చెప్పగలిగిన వ్యక్తి యేసయ్య మాత్రమే. And Jesus is the only one who can correctly tell about you. He knows your strength, your weak. నీ బలహీనత నీ బలము కూడా ఆయనకి తెలుసు. నీ బలము తెలుసు, నీ బలహీనత ఏంటో తెలుసు. Jesus knows about your strength and weakness. బయట వాళ్ళకు కొంతమందికి నీ బలహీనత ఒకటే తెలుసు. And outside people, they know about your నీ weakness. బలం ఏంటో తెలియదు. They don't know about your strength. కొంతమందికి ఏమో నీ బలం ఒకటే తెలుసు, నీ బలహీనత ఏంటో తెలియదు. And some people know only your strength but not your weakness. కానీ రెండిటిని ఎరిగిన వాడు యేసుక్రీస్తు. But Jesus is the one who knows both about you. ఇంకొకటి చెప్పనా, Shall I tell you a thing?
నీ బలహీనతను చూచి కూడా నిన్ను ప్రేమించిన వాడు ఆయన. And Jesus is the one who looked at your weakness and he loved you. ఇంకొకటి చెప్పనా? Let me say one more thing. నీ బలాన్ని చూచి ప్రేమిస్తాడు, నీ బలహీనతను చూసి కూడా ఆయన ప్రేమిస్తాడు. He looks at your strength and he loves you. He looks at your weakness and he loves you. హల్లెలూయా. Hallelujah. నా నోటి మాట రాకముందే Before I utter the words out of my lips, నా మాటను ఎరుగుదువు. you know my words. నువ్వు కూర్చోవటం, లేవటం, నువ్వు పడుకోవటం అన్నిటినీ ఆయన ఎరుగుతాడట. And Jesus knows you sit, stand and sleep. తల్లి గర్భములో నువ్వు రూపొందడానికి ముందే ఆయన నిన్ను ఎరుగుతాడట. Before you are formed in the mother's womb, he knew about. ముందు ఆ కీర్తనల It is there in it. మీరు పడుకోవడానికి ముందు 139 కీర్తన చదువుకోవాలి. That is the reason before you go to bed. యేసయ్య ప్రేమను అలాగా కుమరిస్తున్నాడు అక్కడ. And Jesus' love is being outpoured in that psalm. హల్లెలూయా. Hallelujah. ఎంతటి ప్రేమించే వాళ్ళు నీకు ఉన్న యేసుకు వాళ్ళు సాటి కాలేరండి. How many people may love you but they ప్రతి ఒక్కరి దగ్గర సెల్ఫిష్ ఉంటది. And with everybody there is selfishness. మనుషుల ప్రేమలో ఖచ్చితంగా స్వార్థం ఉంటది. And there is selfishness in each. కొద్దిగా గొప్ప స్వార్థం ఉంటది. Some kind of selfishness. ఏ స్వార్థం లేకుండా నిన్ను ప్రేమించే ఏకైక తండ్రి యేసుక్రీస్తు మాత్రమే. Jesus is the one and only man who loves you unselfishly. మార్కు సువార్త 1:7వ వచనంలో బాప్టిజం ఇచ్చిన యోహాను గురించి మరొక విషయం రాయబడి ఉంది. So one more thing is written about John the Baptist in Gospel of Mark chapter 1 and verse 7. మరియు అతడు, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పులు వారును విప్పుటకు పాత్రుడను కాను. వంగి ఆయన చెప్పులను విప్పుటకు నేను అర్హుడు కాను అంటున్నాడు. I am not even eligible to bend down and open the sandals of. పాలస్తీన్ దేశంలో In the country of Palestine, ప్రతి ఇంటికి చాలా మంది పని వాళ్ళు ఉంటారు. and in the household there will be many servants. చాలా రిచ్ పీపుల్ అన్నమాట. And they are very rich people. ఇంటికి వచ్చిన చుట్టాలు ఒక జోడు బెల్ట్ విప్పి ఆ కాలు తుడుస్తారంట. And they open the sandals belt and they wipe with a cloth. ఇది ఒక్కరి పని. And this is the job of one ఇంకొకరు person. ఏం చేస్తాడంట, The other person, అత్తరు తీసుకొచ్చి కాళ్ళ పోసి నీళ్లు పోసి కడిగి తుడుస్తారంట. and the other person's job is he'll pour out the fragrance on the feet and then he put the water and then wipe it. అయ్యా బాప్టిజం ఇచ్చిన యోహాను, Dear the John the Baptist, మీరు గొప్ప ప్రసంగికులు, you are a great sermonist, మీరు గొప్పవాళ్ళు, you are a great man, మీ దగ్గరికి యేసే వచ్చాడు. and Jesus himself came to కొన్ని you. వందల మంది మత బోధకులు ఉంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళకుండా, స్కాలర్స్ ఉంటే, సదుకేయులు ఉంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళకుండా యేసు మీ దగ్గరికి వచ్చాడు బాప్టిజం తీసుకోవడానికి. Though there are 100 people and the scholars and Sadducees, Jesus Christ came to John the Baptist to take baptism. మీ దగ్గరికి అనేక మంది శిష్యులుగా తయారయ్యారు. And many were formed as disciples under you. శిష్యులుగా తయారయ్యారు. And they were trained up as disciples. నేను ఇంత మందికి నాయకుడు అయినప్పటికీ, ఇంత మందికి ఆత్మీయ తండ్రి అయినప్పటికీ, దేవుని ఎదుట మాత్రము నేను దాసుడను అనే భావనను బాప్టిజం ఇచ్చిన యోగాన్ని మర్చిపోలేదు. Never John the Baptist forgot that though he is a leader to many people and a spiritual father to many people, he never forgot that he is a slave to God. యేసు ప్రభు ఎప్పుడండి శిష్యుల పాదాలను కడిగాడు? When did Jesus wash the feet of his disciples? 3.5 సంవత్సరాలకు ముందా 3.5 సంవత్సరాల తర్వాతనా? It is before 3.5 years or after అన్ని 3.5 అద్భుతాలు జరిగిన తర్వాత, years? Is that after చనిపోయిన all వాళ్ళు that, లేపిన sir? తర్వాత, After he raised the people అందరూ from death, ప్రవక్తలు గొప్ప ప్రవక్తలని ఆయన గురించి చెప్పిన తర్వాత, after many great prophets prophesied about him, యేసు ప్రభు వంగి పాదాలను కడుగుతున్నా. and Jesus bent down and washing the feet of the disciples. ఈ మనసు మీకు రావాలి. And you should have this kind of heart. సేవ చేయడానికి కోసం కాదు, It is not to do the ministry. సేవ చేయడానికి కోసం కాదు, It is not to make others to do నువ్వు the సేవ ministry. చేయాలి. You have to do it. ఇప్పుడే నీకు పనివాడు కావాల్సిన అవసరంగా ఉంది నీకు. And now itself you need a servant. అయ్యో, ఫారిన్ లో
మాక్సిమం ఎవరికి పని వాళ్ళు ఉండరు. In foreign countries, they don't have servants. ఎవరి పని వాళ్ళే చేసుకొని పోతారు. And they do their work and they just go on. మన ఇండియాలోనే దారుణం. And horrible in India itself. హల్లెలూయా. Hallelujah. One last word. ఎంతటి స్కాలర్ అయినా, How much great scholar, ఎంతటి అభిషేకం గలవాడైనా, how much anointed you are. నీలో తగ్గింపు రాకపోతే నువ్వు అస్సలు పనికిరావు. And if there is no humbleness or humility in you, you will not work out. నిన్ను తీసి పడేస్తాడు దేవుడు. God will remove you and pluck you out. నీ ద్వారా ఆయనకు చాలా పని చేయాలనుకున్నా తీసి పడేస్తాడు దేవుడు. Though God wants to do a lot of work through you, నువ్వు చెప్పేది ఏంటి, చేసేది ఏంటి, ఆ భావన రాకూడదు. and you should not get a mindset that what you say and what I will do. నువ్వు నాకు చెప్పేది ఏంటి, Why you will tell me. నేనెవరు నువ్వెవరివి, Who are you and who ఆ is me? భావన రాకూడదు. That kind of mind pattern. నీకంటే వయసులో పెద్ద వాళ్ళకు లోబడాలి, నీకంటే వయసులో చిన్న వాళ్ళకు కూడా లోబడాలి. అప్పుడే ఆ విధేయత సంపూర్ణం అవుతాయి. And you need to obey the one who is elderly to you and who are younger than you. Then that perfection will నీ be. వయసులో చిన్న వాళ్ళు నీకు చెప్పినా కూడా దాన్ని వినే అంగీకరించే మనసు రావాలి. And you should have such a heart to agree and accept when the young people who are younger than you tell you. ఇట్లా తగ్గింపుతో ఉన్న వాళ్ళు ఎంతో మంది దీవించబడ్డారండి. And those people who are like this humble manner, they are all blessed. పరిశుద్ధ పౌలు రోమీయులకు తన పరిచయం చేసినప్పుడు ఎలా పరిచయం చేస్తున్నాడో చూడండి. See Apostle Paul when he is introducing himself to the Romans, how he is introducing. రోమా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. It is Romans chapter 1 and verse 1. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడివాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. Paul, a bond servant of Jesus Christ, called as an apostle, special messenger, personally chosen representative, set apart for preaching the gospel of God, the good news of salvation, which he promised before through his prophets in the sacred scriptures. దాసుడు అంటలేదు. He's not calling himself a servant. సింపుల్లీ దాసుడు అంటలేదు. He's not just calling himself simple servant. ఏమంటున్నాడు? What is he saying there? బాండ్ సర్వెంట్. He's calling as bond servant. బంధించబడిన దాసుడు. That means the imprisoned servant. హల్లెలూయా. ఈ యొక్క బాండ్ సర్వెంట్ అనే మాటకు డోలస్ అనే మాట వాడుతున్నారు. And the meaning of bond servant is doulos. డోలస్ అనే మాట వాడుతున్నారు. They are using the word doulos. డోలస్ అంటే ఏ హక్కు లేనివాడు. Doulos means a person without any right. ఏ మాత్రం రెస్ట్ లేనివాడు. And a person without any rest. కంటిన్యూగా చచ్చేదాకా దాసుడుగా మిగిలిపోయేవాడు. And he is the one who lives as a servant. ఏ హక్కు లేనివాడు. And a man without any right. హల్లెలూయా. Hallelujah. పదవి మోహం ఉండకూడదు. You should not have love for the ఎప్పుడు మనం position. పరిచర్య చేయడానికి ఇష్టపడాలి. Always you should love మన to minister. పరిచారకులము. And we are the servants. నువ్వు పాస్టర్ అయినా నాయకుడైనా పరిచర్య అనేది నీ లోపల ఉంటది ఒక విత్తనం. And you may be a pastor or a leader, but that seed to be a servant will be inside. లేకపోతే ఒక ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. Otherwise you will lose a blessing. ఏ ఆశీర్వాదం? What blessing is that? 1 తిమోతి పత్రిక 3:13. 1 Timothy 3:13. పరిచారకులయుండి పరిచారకులుగా ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన ఆ వాడు పనిని బాగా నెరవేర్చువాడు మంచి పదవిని మంచి సంపాదించుకొని పదవిని సంపాదించు. క్రీస్తు యేసునందలి క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము బహుధైర్యం గలవారుగా ఉంటారు. And for those who have served well as deacons gain a high standing, having a good reputation among the congregation, and great confidence in the faith which is founded on the centeredness in Christ Jesus. పరిచారకుడిగా ఉంటే, If you are as a servant, పరిచర్య ఆత్మ కలిగి ఉంటే, when you have the spirit of a servant, నువ్వు మంచి పదవిని ఈ భూమిలో సంపాదిస్తావు. you will certainly acquaint with the good position. విశ్వాసములో బహుధైర్యం గలవాడుగా ఉంటావు. And you will be very bold in the faith. దేవుడు అన్యాయస్తుడు కాదు. God is not an unjust God. ఎబ్రీ పత్రిక 6:10. Hebrews chapter 6 and verse. తన నామాన్ని బట్టి తన దాసుడికి చూపిన ప్రేమను మర్చిపోటుకు దేవుడు అన్యాయస్తుడు కాదు. God is not an unfaithful God to show his love which he showed for his servant. దేవుని నామాన్ని బట్టి మనం పరిచర్య చేస్తే సేవకులకు ఖచ్చితంగా దేవుడు మర్చిపోడు. And in the name of the Lord, if you really serve your pastors, then God will not forget. సేవకుడు మర్చిపోయిన దేవుడు మర్చిపోడు. And though the pastor forgets, ఖచ్చితంగా God will దేవుడు not హెచ్చిస్తాడు. forget. God will certainly lift you up. What మీరు that is ఎంతటి said. గొప్పవారైనా సరే ఈ పరిచర్య స్పిరిట్ ఉండాలి.
how much great you may be, but you should have the spirit of serving. అందరికి సహాయం చేయాలని ఆలోచన, And you should have the thought to help others. అందరికి తోడ్పడాలని ఆలోచన, And you should have a heart to support అందరికి మేలు చేయాలని ఆలోచన, and to do good to everybody. హల్లెలూయా. Hallelujah. పరిచర్య ఆత్మ ఉంటేనే వాక్యం వినాలనే ఆలోచన వస్తాయి. And when you have the spirit of ministering, then you will have a heart to listen to the word of God. పరిచర్య ఆత్మ లేని వాడికి వాక్యం వినాలనే ఆలోచన ఉండదు. And the one who doesn't have the spirit of ministering, they can't have the heart to listen to the word నేను of God. నాయకుడైనప్పటికీ నేను వినాలి వాక్యం. Though I am a leader, I should listen to the word of God. ఇతరులు చెప్పే వాక్యం నేను వినటానికి మొదటిగా నేర్చుకోవాలి. And first I should learn listening to the word teach by others. ఎవరు ఇతరులు చెప్పే వాక్యాన్ని వింటారో వాళ్ళే ఇతరులకు వాక్యం చెప్పడానికి యోగ్యులు. And those who listen to the word of God shared by others, they are eligible to preach the gospel. నాకు వాక్యం అంతా తెలుసు, I know the word. ఆయన చెప్పేదండి నేను వినటం ఏంటి? Why he should say I should listen? No. యాక్టివిటీస్ అస్సలు పనికిరాదు. That attitude will not work out. తన్ను తానే తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. Those who humble themselves will be increased. తన్ను తానే తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. And those who humble themselves will be lifted high. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Shout a big hallelujah. ఇప్పుడే దీవించండి ప్రభా, Bless us right now. బలపరచండి, Strengthen us, Lord. అభిషేకించండి. Anoint us, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. మరిన్ని వివరములకు దహించు అగ్ని వెబ్సైట్ www.dahinchuagni.orgకి లాగిన్ అవ్వండి. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన
హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073.